కాకినాడ జిల్లా పిఠాపురం. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత పిలుపునిచ్చారు. పిఠాపురం పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన రామ్ 118 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రావుల మాధవరావు, గండేపల్లి బాబీ, కొతైన్ దత్తుడు, ఆనాల సుదర్శన్, లోడా అప్పలరాజు, బోను దేవ, ఉలవల భూషణం, పెదపాటి రమేష్, పెదపాటి రాజేష్, మహేంద్రడ సింహాచలం, సోమరోతు లలిత, మసేన్ రెడ్డి, మొహిద్దీన్, ఈగల కొండబాబు, ఆలీ, చక్రం, బుక్కా సత్యబాబు తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కలిసి పిఠాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అందరూ నడవాలని, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అండగా నిలవాలని, మరి వారి కేంద్ర మంత్రిగా, రాజకీయ దురంధరుడుగా అందరికీ మార్గం చూపిన వ్యక్తి, అందరినీ కూడా మార్గదర్శకంగా ముందుకు నడిపించిన వ్యక్తి. అటువంటి వారి ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో మరి ప్రజలకి అనేక ఇబ్బందులకి గురవుతున్నారు. పేద బడుగు బలహీన వర్గాలు సంక్షేమ పథకాలు లేకపోవడం వల్ల, అదేవిధంగా వారికి ఉన్న మరి ఏవైతే ప్రస్తుతం ఏదైతే నడుస్తుందో, ఈ సందర్భంగా మేమందరం కూడా వారి యొక్క ఆశయాలను అనుగుణంగా తీసుకుని మేము ముందుకు నడవాలనుకుంటున్నాం. ఏవైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలను కూడా ఈ రోజు తీసేసుకునే పరిస్థితికి, ఎందుకంటే ఎవరైనా అన్యాయం చేస్తే ప్రజలు ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు, కానీ ప్రభుత్వం చేత అన్యాయం చేయబడితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎలాగా ఈ ప్రభుత్వంలో ఎలా ముందుకు నడవాలి పేద ప్రజలందరూ అనేది ఖచ్చితంగా అందరం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ఒక పట్టుదలగా ఎవరైతే పట్టా హోల్డర్స్ ఉన్నారో, పిఠాపురం పట్టణం కానీ, పిఠాపురం రూరల్కి సంబంధించిన కానీ, ఎవరైతే పట్టాలకి లాక్కుని ఆ భూములు వేరే వారికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారో వాటిని ఖచ్చితంగా మనం అందరూ వారికి పట్టాదారులందరికీ కూడా, పేదలకి, పేద మహిళలందరికీ, పేద కుటుంబాలందరికీ అండగా ఉండి వారు వెన్నంటి పోరాటం చేసి వాళ్ళకి ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ రోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది.